మై ఛానల్ లక్ష్మీ ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. పాలు 1/2 లీటర్ తీసుకుందామండి. 1/2 లీటర్ మరబెడతాము. అందులో పూల్ మఖాని 1 కటోరీ, అదేమో మనం కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని ఉంచుకుందాం పక్కన. అదేమో ఇలాగ చూడండి, ఇది ఇలాగా సౌండ్ వస్తుంది, అదంటే ఫ్రై అయినట్టు. రాలేదంటే ఇంకా కొంచెం ఫ్రై చేయండి. అప్పుడు మనం ఇది 1 కటోరీకి ఇది వేసుకొని ఇందులోని పాల్లోని గోరెచ్చి పాల్లోని ఇది వేసి బాగా దగ్గరికి మరబెడతాం. మరబెట్టాక కొన్ని ఒక గుప్పడు పూల్ మఖానీని, గుప్పడు కాజు తీసుకొని ఇంకా ఎండి కొబ్బరి తీసుకొని మిక్సీ ఆడుకుందాం. 1 లీటర్ పాల్లోనేమో మనం పూల్ మఖానీ వేసేసుకున్నామండి. అందులోనే చెప్పాను కదా, కొన్ని గుప్పడి పూల్ మఖానీ, కాజు, ఎండు కొబ్బరి మిక్సీ చేసేసి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇది అలా సిమ్లో పెట్టేద్దాం. చాలా సిమ్లో ఉండాలి. 1 లీటర్ పాలు కదా, ఇది చాలా అలా మరిగి దగ్గరికి అయిపోవాలండి. 1/4 లీటర్, పావు కన్నా తక్కువగా. మీకు చిక్కదనం చూసుకోండి, మీకు ఎలా కావాలో, ఎలా మీరు ఇష్టపడతారో అలాగా మరగాలి. ఈ లోపల ఇది మరిగేసరికి మనం కొంచెం ఇందులోని మనకు స్వీటు ఎవరికి ఎంత ఇష్టమో చూసుకొని ఆ ప్రకారంగా పంచదార యాడ్ చేసుకోవాలండి. మీరు తక్కువ తింటే ఓకే, ఎక్కువ తింటే మీరు చూసుకొని పంచదార యాడ్ చేయండి. ఆ తర్వాత ఇంక మనం ఏం చెయ్యక్కర్లేదు, మూత పెట్టియచ్చు. మూత పెట్టేసి ఇంకా అది అలా దగ్గరికి పావు లీటర్, పావు కన్నా తక్కువ మీ చిక్కదనం బట్టి చూసుకోండి, అంతే. ఆ తర్వాత మీ స్వీట్ రెడీ అయిపోతుంది. ఏకాదశి ఉపవాసంకి ఇది స్వీట్ తీసుకోండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, పూల్ మఖానీ. అలాగే ఉపవాసంకి కూడా తాగొచ్చు. పూల్ మఖానీ పాయసం రెడీ అండి. ఇది మీరు మీ ఇష్టంగా వేడిగైనా తీసుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఒక అరగంట తీసుకోండి, మీ ఇష్టం, యాజ్ యూ విష్. పూల్ మఖానీ పాయసం రెడీ, ఏకాదశి పూజ ఉపవాసం డిష్.